హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు చేసే వెరైటీ చాక్లెట్ దోశ. చాక్లెట్ దోశని ఎలా వేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం ఫ్రెండ్స్. నేనైతే ప్రస్తుతం నేనైతే గోధుమ పిండితో వేసుకున్న పిండిని కలుపుకొని దోశలాగా వేసుకున్నాను ఫ్రెండ్స్. మీరైతే కంపల్సరీ ఫ్రెండ్స్ నాన్ స్టిక్ ప్యాన్ యూజ్ చేయండి. ఎందుకంటే నాన్ స్టిక్ ప్యాన్ అయితే ఈజీగా వస్తాయి ఫ్రెండ్స్ దోశలు. ఇలా దోశలాగా వేసుకున్న తర్వాత మీరు కంప్లీట్గా ఇలా మంచిగా నీట్గా వేసుకోండి ఫ్రెండ్స్. వేసుకున్న తర్వాత ఇప్పుడు ప్రజెంట్గా మనం తీసుకున్న చాక్లెట్ ముక్కలు అయితే ఉన్నాయి కదా ఫ్రెండ్స్, మీ ఇష్టం ఫ్రెండ్స్, మీరు ఏ చాక్లెట్ అయినా తీసుకోవచ్చు. బట్ మెల్ట్ అయ్యే చాక్లెట్ తీసుకోండి ఫ్రెండ్స్. కొన్ని మెల్ట్ కాని చాక్లెట్స్ ఉంటాయి, అవి తీసుకోకండి. నేనైతే డైరీ మిల్క్ తీసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత ఈ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా వేసుకోండి ఫ్రెండ్స్. వేసుకున్న తర్వాత అక్కడక్కడ ఒకటి పెట్టండి. పెట్టిన తర్వాత కింద మీకు స్టవ్ సిమ్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే తొందరగా మెల్ట్ కాకుండా, తొందరగా దోశ మాడకుండా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా చిన్న చిన్న ముక్కలు వేసుకున్న తర్వాత మెల్లిగా సిమ్లో పెట్టండి. సిమ్లో పెట్టిన తర్వాత ఈ నాన్ స్టిక్ ప్యాన్ స్టిక్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఈ స్టిక్తో మెల్లిమెల్లిగా అక్కడక్కడ ఇట్లా రబ్ చేయండి ఫ్రెండ్స్. టోటల్గా మొత్తం అప్లై అయ్యేటట్టు చేయండి. ఇలా చేసిన తర్వాత ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్తాను మీకు నేను ఈ పిండి ఎలా తీసుకున్నానో, మీరు ఇలా చేస్తూ ఉండండి. సో ఫ్రెండ్స్, నేనైతే గోధుమ పిండితో పిండిని తీసుకున్నాను ఫ్రెండ్స్. ఆ గోధుమ పిండితో ఎలా చేశానో కూడా మీకు చెప్తాను నేను. గోధుమ పిండి నార్మల్గా మోతాదులో తీసుకోండి, ఒక కప్ లాగా. దానికి తగినన్ని వాటర్ తీసుకోండి ఫ్రెండ్స్. తీసుకున్న తర్వాత ఒక 10 to 15 minutes మంచిగా కలపండి ఫ్రెండ్స్. చేతులతో గడ్డలు లేకుండా నార్మల్గా మన దోశ పిండి ఎలా ఉంటుందో అలా కలపండి ఫ్రెండ్స్. అలా కలిపిన తర్వాత మీరు నార్మల్గా దోశలాగా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదైతే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇమీడియట్లీగా అప్పటికప్పుడు రెడీ చేసుకోవచ్చు. ఇలా ఈ పిండి అయితే చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి. ఒకవేళ మీకు దోశ పిండి లేనట్టయితే, అప్పటికప్పుడు మీరు దోశలు చేసుకోవాలి అనుకుంటే ఇలా గోధుమ పిండితో చేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇలా చూసారుగా ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నట్టుగా ఇలా మొత్తం కంప్లీట్గా మంచిగా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అప్లై చేసుకుంటూ ఉండండి. ఇలా అప్లై చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. టోటల్గా మీకు ఎంత కావాలనుకుంటే, చాక్లెట్ క్వాంటిటీ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ తీసుకోండి ఫ్రెండ్స్. లేదు కొద్దిగా కావాలనుకుంటే కొంచెమైనా తీసుకోవచ్చు. యాజ్ యువర్ విష్, మీకు ఎలా కావాలనుకుంటే అలా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే ఇలా తీసుకొని ఇలా చేస్తున్నాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వీడియోలో ఈ విధంగా చేయండి మీరు కూడా, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీ పిల్లలు దోశలు తినడానికి ఇష్టపడకపోతే ఇలా చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. అండ్ దీని తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకోండి ఫ్రెండ్స్. దోశ పైన వేసుకుంటే బాగుంటుంది. ఆయిల్లో చాక్లెట్ మంచిగా మెల్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఆ టేస్ట్ వేరే ఉంటుంది. మీరు నార్మల్గా కిచెన్లో చేస్తుంటే హాల్లోకి వస్తుంది ఫ్రెండ్స్ స్మెల్, చాక్లెట్ స్మెల్. చాలా అంటే చాలా బాగుంటుంది. మీ పిల్లలు తినడానికి ఇష్టపడకపోతే ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే పిల్లలకి ఆల్మోస్ట్ చాక్లెట్స్ అంటే చాలా ఇష్టము. ఏ పిల్లలకైనా ఇష్టం ఉంటుంది ఫ్రెండ్స్. వాళ్ళు ఊరికే దోశలు వేస్తే బాగుండదు అనేసి మీరు ఇలా వెరైటీగా ఉంటుంది, ట్రై చేయండి ఫ్రెండ్స్. నేను ట్రై చేసాను, చాలా అంటే చాలా బాగుంది. ఇలా టోటల్గా కంప్లీట్గా మంచిగా నీట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఇది తింటుంటే ఫ్రెండ్స్ సూపర్ అంటే సూపర్గా ఉంది, చాలా అంటే చాలా బాగుంది. కాకపోతే ఫ్రెండ్స్, మీరు మాత్రం కంపల్సరీ నాన్ స్టిక్ ప్యాన్ మాత్రం యూజ్ చేయండి. ఎందుకంటే నార్మల్ దోశల పైన దోశలు వేస్తే రాదు, అతుక్కుపోతుంది. క్లియర్గా అంటే క్లారిటీగా అంటే అతుక్కుపోతుంటుంది, మీకు తీయడానికి పర్ఫెక్ట్గా ఉండదు. ఈ నాన్ స్టిక్ ప్యాన్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు మార్కెట్లో ఫ్రెండ్స్ చాక్లెట్ లిక్విడ్ కూడా ఉంటుంది. మీరు ఒకవేళ అది కావాలనుకుంటే అది కూడా వేసుకోవచ్చు ఈ దోశ పైన. బట్ చాక్లెట్ వేసి మెల్ట్ చేసుకుంటే ఆ టేస్ట్ వేరు ఫ్రెండ్స్. ఆ చాక్లెట్, మెల్ట్ అయిన చాక్లెట్ ఆ టేస్ట్ వేరు. బట్ మనం మెల్ట్ చేసుకునే చాక్లెట్ ఈ చాక్లెట్ టేస్ట్ వేరు ఫ్రెండ్స్. ఇదైతే మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్, ప్లీజ్ కామెంట్స్ చేయండి అండ్ అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కామెంట్స్ ఇస్తే నా వీడియోస్ చూస్తున్నట్టు నాకు తెలుస్తుంది ఫ్రెండ్స్. సో ఇంకా వెరైటీస్, మీకు చాలా వెరైటీస్ నేను చేసి మీకు వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. ఇలా చేయండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంటుంది. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఇలా వీడియో మనం ఇంతసేపటి నుంచి చాక్లెట్ మెల్ట్ చేస్తున్నా మెల్ట్ అవ్వట్లేదు. బట్ మీరు మెల్ట్ అయిన క్రీమ్ తెచ్చుకుంటే అది బాగుండదు ఫ్రెండ్స్. నా టేస్ట్ చెప్తున్నాను మీకు, బాగుండదు అనేసి. ఎవరి టేస్ట్ వాళ్ళది. మీకు ఒకవేళ నచ్చితే మీరు అదైనా వేసుకోవచ్చు. బట్ అది కేక్స్కి యూజ్ చేస్తే బాగుంటుంది అది. ఎందుకంటే అది ఏమంటారు, గడ్డ కట్టిపోతుంది ఫ్రెండ్స్. ఇదైతే మనం ఓన్గా మెల్ట్ చేసుకుంటాం కాబట్టి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరైతే మెల్ట్ అయ్యే చాక్లెట్ తీసుకోండి ఫ్రెండ్స్. నేనైతే డైరీ మిల్క్ తీసుకున్నాను. ఎందుకంటే మెల్ట్ అయ్యే చాక్లెట్ అయితే బాగుంటుంది, తొందరగా మెల్ట్ అయిపోతుంది. కొన్ని మెల్ట్ కాని చాక్లెట్స్ ఉంటాయి ఫ్రెండ్స్, మధ్యలో వేపర్ ఉంటుంది. అది తీసుకోకుండా ఇలా మెల్ట్ అయ్యే చాక్లెట్స్ తీసుకోండి. టోటల్ కంప్లీట్గా ఇప్పుడు నేను ఏ విధంగా అయితే వీడియోలో అప్లై చేస్తున్నానో మీరు కూడా సేమ్ అలానే అప్లై చేయండి ఫ్రెండ్స్. వైట్గా ఉన్న దోశ కాస్త మొత్తం చాక్లెట్ కలర్ వచ్చేలాగా అప్లై చేయండి ఫ్రెండ్స్. చూడండి, నేను ఫస్ట్ వేసిన చాక్లెట్ ముక్కలు ఏవైతున్నాయో టోటల్గా కంప్లీట్గా
మెల్ట్ అయిపోయాయి ఫ్రెండ్స్. మెల్ట్ అయిపోయిన తర్వాత నేను మెల్లిమెల్లిగా ఆ నాన్ స్టిక్తో అప్లై చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా అదే విధంగా అప్లై చేయండి, చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, ఇలా అప్లై చేసిన తర్వాత చూడండి, మీకు సిమ్లోనే మాత్రం కంపల్సరీ మీరు సిమ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే మీరు సిమ్లో పెట్టుకున్నట్టయితే దోశ మాడిపోతుంది ఫ్రెండ్స్, తొందరగా దోశ మాడిపోతుంది. అలా కాకుండా మీరు సిమ్లో పెట్టుకొని ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్స్ ఇవ్వండి. పాజిటివ్ అయినా పర్లేదు, నెగిటివ్ అయినా పర్లేదు. మీరు నాకు కామెంట్స్ ఇస్తే మీరు ఏ విధంగా మీరు చెప్తారో ఆ విధంగా నేను వీడియోస్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. పెద్ద పెద్ద వీడియోస్ కూడా చేస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే మీరు చేయండి, చాలా బాగుంటుంది. ఈ చాక్లెట్ అయితే మీరు ట్రై చేయండి, చాక్లెట్ దోశ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీ పిల్లలు తినకుండా దోశలు తినడానికి కొంచెం మారం చేస్తూ ఉంటారు, బట్ ఇలా ఈ విధంగా చాక్లెట్ దోశను వేసి ఇవ్వండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు వద్దన్నా కానీ మళ్ళీ మళ్ళీ అడిగి మళ్ళీ దోశలు తింటారు ఫ్రెండ్స్. మీరైతే ట్రై చేయండి. నేనైతే డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకున్నాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ అండ్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.